నమస్తే మామ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను మామ. అయితే నేను ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే కొన్ని కొన్ని రీల్స్ చూశాను ఈ మధ్య. ఎక్స్పెషల్ గా ఇండియా ఎప్పుడైతే సెమీఫైనల్ గెలుస్తుందో ఆస్ట్రేలియాతో, అదే విధంగా న్యూజిలాండ్ నెక్స్ట్ డే సౌత్ ఆఫ్రికాతో గెలుస్తుందో, ఆ రోజు నుంచి ఎక్స్పెషల్ గా అంటే ఇండియాకి న్యూజిలాండ్ కి ఫైనల్ ఫిక్స్ అయ్యింది అని వచ్చినప్పటి నుంచి కొన్ని రీల్స్, కొన్ని మెమ్స్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా కొన్ని ఎక్కువగా చూస్తున్నాను అనమాట. చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, అంటే అది నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది అనమాట. సో ముఖ్యంగా ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి న్యూజిలాండ్కి సపోర్ట్ చేసే కొన్ని నక్కల గురించి ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. అదేవిధంగా కొన్ని కొన్ని సార్లు కొంచెం హార్డ్ గా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎవరైతే ఆ నక్కలు ఉంటారో ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయాలనేసి కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీకు చాలా బాధేస్తుంది నేను చెప్పే మాటలు వింటే. నిజంగా మీ రీల్స్ చూసినప్పుడు నాకు కూడా అదే విధంగా బాధ అనిపించింది. సో అందుకే నేను ఈ రోజు ఈ వీడియో పెడుతున్నానండి. నేను వీడియో అప్లోడ్ చేసే టయానికి మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. టాస్ పడిపోయి మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. అది ఇండియాను న్యూజిలాండ్ ఎవరో ఒకరు బ్యాటింగ్ చేస్తూ ఉండొచ్చు అండి. సో ఈ వీడియో పెట్టడానికి మెయిన్ కారణం ఇందాక చెప్పినట్టుగా ఇండియాలో పుట్టి పెరిగి న్యూజిలాండ్ సపోర్ట్ చేసే నక్కల గురించి, అదే విధంగా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే ప్రొడక్షన్ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను అండి. నా ఒపీనియన్, ప్రొడక్షన్ అని చెప్పడం కంటే కూడా నా ఒపీనియన్, నాకున్నటువంటి క్రికెట్ నాలెడ్జ్ లో నా ఒపీనియన్ చెప్దాం అనుకుంటున్నానండి. సరే వీడియోలోకి వెళ్ళిపోతే, ఇందాక చెప్పినట్టుగా ఇండియా ఆస్ట్రేలియాతో గెలిచింది. సో చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఆడుతున్నప్పుడు మన వాళ్ళందరూ కూడా న్యూజిలాండ్ కి సౌత్ ఆఫ్రికాకి ఈక్వల్ గా సపోర్ట్ చేసాం. సపోర్ట్ చేస్తే బ్యాడ్ లక్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ ఫైనల్ కి వచ్చింది. సో సౌత్ ఆఫ్రికా ఓడిపోయిన తర్వాత మిల్లర్ వచ్చేసి కొన్ని కామెంట్స్ చేశాడు అనమాట ఇండియాకి అగైనెస్ట్ గా. ఏం చేశాడంటే, ఇండియా ఫైనల్లో ఓడిపోవాలని కోరుకుంటున్నాను, నా సపోర్ట్ మటుకు న్యూజిలాండ్ కి నా సపోర్టు, ఎందుకనేది కూడా ఒక రీజన్ చెప్పాడు ఆయన. ఆ రీజన్ ఎంత వరస్ట్ గా ఉందంటే అంత వరస్ట్ గా ఉంది. అప్పుడు వరకు నేను మిల్లర్ కి చాలా హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నాను, కానీ ఆ రీజన్స్ విన్న తర్వాత కడుపు మండిపోయిందంట. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ తో ఓడిపోవడం ఇండియా పాకిస్తాన్ లో ఆడకపోవడం అంట. అంటే అర్థమైందా ఇప్పుడు? సౌత్ ఆఫ్రికా ఎందుకు ఓడిపోయింది అని నన్ను అడిగితే, ఆ ఇండియా పాకిస్తాన్ లో ఆడకపోవడం వల్ల సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ తో ఓడిపోయిందంట. అంటే ఆయన ఎక్కువ ట్రావెల్స్ చేయడం వల్ల ప్రాక్టీస్ చేయడానికి టైం లేదంటున్నాడు. సరే, ఇప్పుడు అంతకుముందు ఎందుకు ఇండియా ఆడటం లేదు పాకిస్తాన్ అనే దానికి రీజన్ ఆయన దగ్గర లేదా? ఆయన ఎప్పుడు చూడలేదా? ఎందుకు పాకిస్తాన్ అంటే అంత భయపడుతున్నాము? అందరూ కూడా ఎందుకు భయపడుతున్నారు అంటే, భయపడుతున్నాం అంటే వాళ్ళు చేసి విధ్వంసాలు ఏమన్నా రాంగ్ గా చేసి ప్లేయర్స్ కైనా ప్రాబ్లం జరుగుతుంది అనేసి ప్రతి ఒక్క కంట్రీ కూడా భయపడతా ఉంటుంది అనమాట వాళ్ళ బిహేవియర్ వల్ల. రెండోది పాయింట్ ఏంటంటే, ఒకసారి న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా పైన గాల్లో ఫ్లైట్లు వెళ్తుంటే న్యూజిలాండ్ ప్లేయర్స్ ఏదో బాంబులు వేస్తారని భయపడ్డారు. ఇంతవరకు ఏ క్రికెట్ హిస్టరీలో జరిగింది అలాగా? పాకిస్తాన్ లోనే జరిగింది అది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా ఇండియా ఒక స్టెప్ బ్యాక్ తీసుకునింది. తప్పే ఉంది దాంట్లో? ఇండియాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఇండియాకు ఉన్నాయి, అవి నీకు అర్థం కాకపోతే మేమేం చేయలేం. నీకు నిన్నేమన్నా బస్సులో వేసి చెప్తున్నారా? నువ్వు 2-3 గంటలు ట్రాఫిక్ ఏంది, 2-3 గంటలు ప్రాక్టీస్ మిస్ అయిపోవడం వల్ల నీకు కప్పు పోయిందంటే నిజంగా వినడానికి నేనేమన్నా చిన్నపిల్లన్నా? చెవులో పువ్వు ఏమన్నా పెట్టుకోనా? సో ఈ మాటలని చాలా మంది ఇండియాకి ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు అనమాట. ఇండియా వాళ్ళు కూడా కొంచెం నేను చూశాను రీల్స్ లో, కడుపు మండిపోయింది వాళ్ళందరినీ. సరే మిల్లర్ అంటే ఓకే, ఏదో బాధలో మాట్లాడుతున్నాడు అంతా ఓకే, మనోళ్ళు ఎందుకు మిల్లర్ సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారని నాకు అర్థం కాల. సో కొంతమంది ఇదంతా అయిపోయింది, ఇండియాకి న్యూజిలాండ్ కి ఒక మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరుగుతూ ఉంది. అయితే రీసెంట్ గా ఏ రీల్స్ లో చూసినా కెనే మామ నా సపోర్ట్ నీకే, ఫిలిప్స్ మామ నా సపోర్ట్ నీకే, ఈసారి ఖచ్చితంగా న్యూజిలాండ్ గెలవాలి, న్యూజిలాండ్ గెలిస్తేనే ఒక న్యాయం అనేది ఉంటుంది, ఇండియాకి చాలా కప్పులు వచ్చేసాయి, పాపం న్యూజిలాండ్ కప్పే లేదు, ఈ న్యూజిలాండ్ గెలవాలి ఈసారి అనేసి ఏదేదేదో చేస్తున్నారు. నాకు అర్థం కావట్లే. అరే, కెనే మామ అంటే నాకు కూడా ఇష్టమేరా, అతను మన ఎస్ఆర్హెచ్ ఆడాడు, అతను మంచి ప్లేయరు, కోహ్లీతో పాటు అండర్ 19 లో ఆడాడు, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. అలా అని చెప్పేసి కప్పు, ఇండియాకి రావాల్సిన కప్పు ఎత్తుకొని పోయి న్యూజిలాండ్ సపోర్ట్ చేయడం ఏంటారు? నాకు అర్థం కావట్లేదు. 2019 ఇంకా గుర్తుందో లేదో మనకి, న్యూజిలాండ్ తో మన ఆపోజిట్ గా ఆడినప్పుడు ఇండియా ఓడిపోయినప్పుడు ఎంత బాధపడ్డాం గుర్తుకు లేదా? టెస్ట్ ఛాంపియన్షిప్ లో కోహ్లీ ఫైనల్ తీసుకొని పోయినప్పుడు మనం ఓడిపోయింది గుర్తుకు లేదా మనకి? ఏ మోహం పెట్టుకుని న్యూజిలాండ్ సపోర్ట్ చేస్తా నాకు అర్థం కావట్లే. కెనెమామ్ అన్నా, న్యూజిలాండ్ టీం అన్నా, ఫిలిప్స్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం.
ఇండియా మ్యాచ్ కి ముందు వీళ్ళందరూ అంటే ఇష్టం, ఇండియా మ్యాచ్ తర్వాత కూడా వీళ్ళందరూ అంటే ఇష్టం. నాకు ఎక్కడా రెస్పెక్ట్ బాదు. కానీ ఇండియాతో మ్యాచ్ ఉన్నప్పుడు మటుకు నేను ఎప్పుడు ఇండియాకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. చాలా మంది కూడా ఇలాంటి ఫాల్స్ ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ పోర్ట్రేట్ చేస్తున్నారు అనమాట ఇండియా టీం మీద. నాకు తెలియక అడుగుతాను. ఇంకొకటి కూడా ఏంటంటే మెయిన్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గెలిచింది అనుకోండి, ఇండియా సెలబ్రేట్ చేస్తుంది. ఇలాంటి నక్కలను అందరిని పక్కన పెట్టేస్తే ఇండియా సెలబ్రేట్ చేస్తుంది. ఆ తర్వాత పార్షియల్ గా కొంచెం ఆఫ్ఘనిస్తాన్ సెలబ్రేట్ చేస్తుంది. అదే న్యూజిలాండ్ గెలిచింది అనుకో, ఇండియాలో ఉండే నక్కలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, మెయిన్ గా పాకిస్తాను, ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆ తర్వాత శ్రీలంక. అంటే ప్రపంచం మొత్తం కూడా ఇండియాకి యాంటీగా పనిచేస్తుంది. ఇండియా ఇండియా ఓడిపోవాలని కోరుకుంటుంటే ఇండియాలో ఉండేవాళ్ళు కూడా ఇండియా ఓడిపోవాలని కోరుకుంటున్నారు చూసా. అది ఇంకా మెయిన్ ఎంత బాధ అనిపిస్తుంది నాకు. సో నేను మెయిన్ గా ఏం చెప్తాను అనుకుంటున్నాను అంటే, ఐపీఎల్ కానీ ఇంకోటి ఏమన్నా మీ మైండ్ లో ఉంటే అవన్నీ పక్కన పెట్టేయండి మావ. ఎక్స్పెషల్ గా తెలుగు వాళ్ళు చెప్తున్నాను. కెనే మావ అంటే నాకు కూడా ఇష్టం. ఖచ్చితంగా ఇష్టపడదాం, ప్రేమిద్దాం. మ్యాచ్ ముందు మ్యాచ్ తర్వాత ప్రేమిద్దాం. మ్యాచ్ టైంలో ముట్టుకు ఇండియాకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎంతమంది ఇండియాకి సపోర్ట్ చేస్తే అంత ధైర్యంతో ఇండియాకి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అనమాట. నాకు బాగా గుర్తుంది, మనం 2023లో ఆస్ట్రేలియాతో ఓడిపోయినప్పుడు ఎంత బాధపడ్డాం అందరం. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నారు చూసా కొంతమంది. ఎంత బాధ ఉంటుందండి అలాంటి మాట్లాడినప్పుడు. లిటరల్ గా 2023లో ఇండియా ఓడిపోయినప్పుడు లిటరల్ గా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మనకి. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలనుకుంటున్నారా? అంటే మీరు సపోర్ట్ చేస్తేనో చేయకపోతేనో రిజల్ట్స్ మారుతుందని కాదు. మన ఇండియాకి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు సపోర్ట్ చేయనంత మాత్రాన ఇండియా గెలవదని కాదు. కానీ మనం మన మన కంట్రీకి, మన నేషన్కి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? ఈరోజు మహమ్మద్ షమీ గారు కూడా, ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు చూడండి. మొన్న ట్రోల్స్ ఆయన మీద కూడా, రోహిత్ శర్మ మీద కూడా ట్రోల్స్. ఎందుకు వాళ్ళు అన్నిటికంటే నేషన్ ఫస్ట్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీద కొన్ని కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. షమీ గారి మీద కూడా పెద్ద క్రిమినల్ అని అదని ఇదని పెద్ద కేసులు లాగా పెట్టేలాగా మాట్లాడుతున్నారు ఆయన మీద కూడా. వాళ్ళందరికీ పిచ్చా దేశం కోసం అంత కష్టపడడంలో? ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి. ఎక్స్పెషల్ గా తెలుగులో ఉండి ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికి కూడా దండం పెడతాను, ఇండియాకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే పోయినసారి కూడా నాకు తెలుసు కొంతమంది మన కమ్యూన్స్ కి సపోర్ట్ చేశారు. ఎందుకంటే కమ్యూన్స్ ఎస్ఆర్హెచ్ అనేసి ఎక్కడ లాజికల్ నాకు అర్థం కాదు. కమిన్స్ కి సపోర్ట్ చేద్దాం. ఆయన స్పోర్టివ్ స్పిరిట్ కానీ, ఆయనకున్న కైండ్నెస్ కానీ నేను కూడా ఫ్యాన్నే. అలాగని చెప్పేసి ఇండియాకి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏది నాకు అర్థం కావట్లా. సో నేను మెయిన్ గా చెప్పుకునేది ఏంటంటే, పదే పదే చెప్తున్నా, ఇండియాకి సపోర్ట్ చేద్దాం. మనం సపోర్ట్ చేస్తేనో చేయకపోతేనో ఇండియాకి టీంకి ఏం పెద్ద ఫరక్ పడదు. కాకపోతే మన బాధ్యత మన టీంకి మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి. ఇది మాత్రమే నేను చెప్దాం అనుకుంటున్నాను. సో రెండో పాయింట్ ఏంటంటే, ప్రొడక్షన్ అంటే నేనేదో పెద్ద అనలిస్ట్ లాగా చెప్దామని కాదండి. ఒక బేసిక్ నాలెడ్జ్ క్రికెట్ మీద ఉంది. ఎట్లాగా సినిమాల మీద ఉందో నాకు కూడా ఒక క్రికెట్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ ఉందన్నమాట. సో మనం చిన్నప్పటి నుంచి ఎక్స్పెషల్ గా తెలుగు వాళ్ళకి ఒక హ్యాబిట్ ఏంటంటే, ఆదివారం అయితే పొగులైతే క్రికెట్, రాత్రి అయితే కూర్చొని సినిమాలు చూసుకునే వాళ్ళం టీవీలో. మనం పండగలు వచ్చినా ఏది వచ్చినా కూడా ఇది ఒక హ్యాబిట్ అనమాట. అంటే 24 hours జర్నీలో, ఒక డేలో మనకి 12 hours సినిమా అయితే 12 hours క్రికెట్ అనమాట. ఎక్స్పెషల్ గా తెలుగు వాళ్ళకి. సో అదే విధంగా నాకు సినిమా ఎంత అలవాటైందో క్రికెట్ కూడా అంతే విధంగా అలవాటైంది. సో అయితే ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారం నాకైతే ఏమనిపిస్తుంది అంటే, నా ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పాలనుకుంటే, అంటే అనాలిసిస్ ప్రొడక్షన్ ఎన్ని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే పెద్ద పెద్ద ఓట్స్. కానీ నా ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి, ఈరోజు ఇండియాకి 70% ఛాన్సెస్ ఉన్నాయండి. న్యూజిలాండ్కి ఒక 30% ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 30% కూడా ఒకవేళ న్యూజిలాండ్కి టాస్ పడితే ఆ 30% ఉంటుందండి. లేదా ఇండియాకి కానీ టాస్ పడితే ఖచ్చితంగా ఇండియాకి 88 నుంచి 90% ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ప్రతిసారి మనకున్న ఒక బ్యాడ్ లక్ ఏంటంటే, 2003లో టాస్ పడింది. ఆ రోజు రాంగ్ సెలక్షన్ గా ఫీల్డింగ్ తీసుకున్నాం గంగోలీ గారు. ఒకవేళ ఆ రోజు ఫీల్డింగ్ కాకుండా బ్యాటింగ్ తీసుకొని ఉంటే సిచ్యువేషన్ ఈ రోజు ఇంకోలాగా ఉండేది. నిజంగా ఇంకొకలాగా ఉండేది. ఎందుకంటే 2003 గెలవడం వల్ల ఖచ్చితంగా 2007 కూడా గంగూలీ గారే కెప్టెన్ ఉంటాడు. కొంచెం కాన్ఫిడెంట్ బిల్డ్ అయి ఉంటుంది అనమాట కొత్త టీం కి. సో మనకి ఎక్కువ కప్పులు రావడానికి మంచి అవకాశం ఉండేది. కాకపోతే 2003 ఫైనల్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది అప్కమింగ్ తర్వాత వచ్చిన జనరేషన్ కి. ఆ భయాన్ని జనరేట్ చేసింది అనమాట. సో ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 2015 టాస్ ఓడిపోవడము, అదేవిధంగా మనకి మన 2023లో కూడా టాస్ ఓడిపోవడము చాలా ఇంపాక్ట్ చూపించినాయి. బట్ ఈ రోజు
టాస్ అంత మేజర్ రోల్ ప్లే చేయదు అనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే టాస్ ఒకవేళ న్యూజిలాండ్కి పడినా మనకి 70% ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ టాస్ ఇండియాకి పడితే మటుకు ఇంకా వన్ సైడ్ అయిపోద్దండి మ్యాచ్. ఎందుకంటే మన చేతుల్లో ఉంటుంది గేర్, ఎట్లా తిప్పాలంటే అటు తిప్పుకోవచ్చు. కానీ ఎక్కడో ఒక 20% అనేది ఎందుకు చెప్తున్నానంటే మనకి కెనే మామ కానీ, అదేవిధంగా ఫిలిప్స్ కానీ, అదేవిధంగా బౌలర్స్ కానీ కొంచెం న్యూజిలాండ్ టీంలో ఒక బెనిఫిట్ ఏంటంటే అది అడ్వాంటేజ్ అయినా చెప్పుకోవచ్చు, డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి అరౌండ్ 7 ప్లేయర్స్ వరకు ఆల్రౌండర్స్ ఉంటారు. ఇప్పటి నుంచే కాదు, ఇప్పుడు 95 నుంచి 96 నుంచి కూడా వాళ్ళకి ఎప్పుడు ఆల్రౌండర్ బ్యాచ్ ఒకటి కంటిన్యూ అవుతుంటది అనమాట. సో వాళ్ళు ఓపెనర్ తిరిగే బ్యాట్స్మెన్ కూడా మంచిగా స్పిన్ వేయగలుగుతాడు, ఓపెనర్ దిగే బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఫేసర్ వేయగలుగుతాడు అనమాట. సో ఇలాంటి బెనిఫిట్స్ న్యూజిలాండ్ కూడా ఉన్నాయి. సో కొంచెము మన ప్లేయర్స్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కానీ కొంచెం తగులుకుంటే ఈజీగా గెలవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సో ఇది నా ప్రొడక్షన్ ప్రకారం అయితే, నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇండియా గెలుస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమనిపిస్తుంది? న్యూజిలాండ్ గెలుస్తుంది అనిపిస్తుందా, ఇండియా గెలుస్తుంది అనిపిస్తుందా? సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు? న్యూజిలాండ్కా, ఇండియాకా? ఇండియాకి సపోర్ట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో తెలపండి. గెలుస్తున్నాం ఇండియా అనేసి కామెంట్ సెక్షన్ లో తెలపండి. గెలుస్తున్నాం ఇండియా అని కామెంట్ సెక్షన్ లో తెలపండి అనమాట. సో మీ ఆశీస్సుల వల్లే ఇండియా గెలుస్తుంది. ఖచ్చితంగా మనందరం సపోర్ట్ చేద్దాం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.